ఈ వీడియోలో నేను మీకోసం పొటాటో స్టిక్స్ అని క్రిస్పీగా ఉండే బంగాళదుంప స్నాక్ ఒకటి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. 2 నిమిషాల్లో తెలుగులో ఏ యూట్యూబర్ ఎక్స్ప్లెయిన్ చేయలేనంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. మీకు నచ్చితే వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మంచి రెసిపీ మిస్ కాకండి. ముందుగా 2 బంగాళదుంపల్ని బాగా ఉడకబెట్టేసి తొక్క తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకోండి. ఇవి 2 మీడియం సైజ్ బంగాళదుంపలు అనమాట. వీటితో 20 పొటాటో స్టిక్స్ అయితే ఈజీగా రెడీ అయిపోతాయి. ఓకేనా? ఇప్పుడు ఇలా స్మాష్ చేసాం కదా, దీంట్లోకి 1/2 టీ స్పూను ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకోండి. వీటితో పాటు ఒరిగానో సీడ్స్ అంటారు, వాటిని కూడా 1/2 టీ స్పూన్ వేసుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. ముందు 2 టేబుల్ స్పూన్స్ వేయండి, సరిపోకపోతే ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోండి. మీ బంగాళదుంప మీడియం సైజా పెద్ద సైజా అన్న దాన్ని బట్టి మ్యాటర్ అవుతుంది. అలాగే ఇక్కడ కొంతమంది చిల్లీ ఫ్లేక్స్ వేస్తారు. చిల్లీ ఫ్లేక్స్ వేయకండి, చిన్నపిల్లలకి అల్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది పేగు కంటుకొని. సో నేనైతే ప్రిఫర్ చేయను, కారం వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు చపాతీ ముద్దలా చేసుకున్న దీంట్లోంచి చిన్న చిన్న ముక్కలు తీసేసి ఇక్కడ నేను చూపిస్తున్న షేప్స్ అయితే చేసుకోవాలి. చేతికి ఆయిల్ రాసుకోవడం మర్చిపోకండి. ఆయిల్ రాసుకోకపోతే చేతికి అంటుకుపోతుంది. చేతికి ఆయిల్ రాసుకొని ఇక్కడ చూపిస్తున్న షేప్స్లో మనం స్టిక్స్ని అయితే రెడీ చేసుకోవాలి. అయితే స్టిక్స్ రెడీ చేయగానే ఆయిల్ వేసేయడమే కదా అనుకోకండి. చాలా ఇంపార్టెంట్ టిప్స్ చెప్తానండి ఇక్కడ, జాగ్రత్తగా వినండి. అప్పుడే కరెక్ట్గా వస్తుంది, లేకపోతే విరిగిపోతుంది. వీడియో మాత్రం జాగ్రత్త చూడండి. స్టిక్స్ అన్ని రెడీ చేస్తాం కదా, వీటిని ఒక 2 నిమిషాలు వదిలేయాలి. అయితే ఈ గ్యాప్లో మనం ఏం చేయాలి అంటే ఒక కళాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి హై ఫ్లేమ్లో బాగా హీట్ చేయాలి. హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని స్టిక్స్ అయితే ఒక్కొక్కటి వేసుకోవాలి. అలా వేస్తేనే మీకు వెయ్యగానే స్టిక్స్ ఇలా బుడగలు వస్తూ వెంటనే వేగడం స్టార్ట్ అవుతాయి. అలాగే ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, స్టిక్స్ వేయగానే అడుక్కుంటాయి అనమాట. వాటిని కదపకూడదు. ఇలా ఒక్కొక్కటి కొంచెం కొంచెం డిస్టెన్స్లో వేసుకొని వాటిని ఒక 2 నిమిషాలు వదిలేస్తే వాటంతట అవే పైకి తేలుతాయి. అప్పుడు మనం గరిటెతో కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేసుకోవాలి. ఇంకో విషయం అండి, మేము రెగ్యులర్గా వంటలు చేస్తాం కాబట్టి పెద్ద కళాయిలో ఎక్కువ ఆయిల్ తీసుకున్నాను. మేము అదే ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి, ఎందుకంటే ఇంట్లోనే చేస్తాం, రెసిపీస్ చాలా చేస్తాం. మీరు తక్కువ ఆయిల్లో అయిపోవాలంటే చిన్న కళాయి తీసుకొని చేయండి. ఎక్కువ ఆయిల్ పడతాయి కానీ తక్కువ ఆయిల్లో అయిపోతుంది. అంతే. ఇక్కడ చూసారు కదా, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకుంటే చాలు. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. వేడివేడిగా సాస్లో వేసుకొని తింటే మాత్రం అదిరిపోద్ది. వీడియో ఎలాగుందో చెప్పండి, కామెంట్ చేయండి. నచ్చితే వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసి అలాంటి చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ రెసిపీ రాంబాబు.